సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పెట్టే శాపాలకు సీఎం రేవంత్ రెడ్డి కుక్క చావు చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పిచ్చి కుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి? ఎవరన్నా నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు! ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వందల మంది ఎల్ఓపి లీడర్లు లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను, ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావో, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇవాళ ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క చావు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు చచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉప్పల్ క్రికెట్ స్టేడియంను బీసీసీ